మనకు ఒక అఫర్మేషన్ ఉంటుందండి. సో, అఫర్మేషన్ నేను చెప్పబోయే ముందుగా మీకు ఎవరికైతే మనీ కావాలని మీరు అనుకుంటున్నారో అందరూ ఒకసారి మనీ, మనీ అని కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. ఓకే. యెస్. చాలా మంది ఎవరైతే మనీ, మనీ ఎంటర్ చేస్తారో వాళ్ళకి నిజంగా మనీ ఫ్లో అవుతదండి. మనీ గురించి విన్నా, మనీ గురించి చదివినా, మనీ గురించి ఫీల్ అయినా మనీ మన జీవితంలోకొస్తుంది. సో, మనీ సార్ ఏంటి సార్ నిజంగా మనీ అనేది ఎలా వస్తుంది? మన జీవితంలోకి ఎలా ఎంటర్ అవుతుందని చాలా మంది అడుగుతుంటారు. చూడండి మనీ అనేది ఒక ఎనర్జీ అండి. అది మీ దగ్గరికి రావాలంటే మీలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. మీలో గనుక నెగెటివ్ ఎనర్జీ ఉందనుకోండి మనీ అనేది ఫ్లో అవ్వదు. సో, మనీ అనేది మీ లోపలికి రావాలి అంటే నేనేం చెప్తానంటే మీరు ఊహించిన, ఊహించని మార్గాల ద్వారా నాకొస్తుందని నమ్మాలి. ఎట్లా అంటే ఒక అఫర్మేషన్ తీసుకోండి. ఏంటంటే నేను ఊహించిన మరి ఊహించని మార్గాల ద్వారా నిరంతరం డబ్బు నా వైపుకొస్తుంది. సో, దీన్ని కంటిన్యూస్‌గా మీరు రిపీట్ చేయండి. చూడండి రాత్రి పడుకునే ముందు ఎక్కువగా రిపీట్ చేయండి. 10 నిమిషాలు అలా రిపీట్ చేయండి. మీరు గనక రిపీట్ చేస్తూ ఉన్నట్టయితే మాత్రం వన్ డే డెఫినెట్‌గా మీకొస్తదండి. చూడండి మనీ కాదండి ఏదైనా మీ జీవితంలోకి ఆకర్షించాలంటే మాత్రం కొంతమంది అంటారు సార్ అఫర్మేషన్స్ పనిచేస్తాయి అంటే డెఫినెట్‌లీ పనిచేస్తాయండి. కొంతమంది సార్ పనిచేయవంటే పనిచేస్తాయండి వారికి. బట్ ఏంటంటే కొంచెం టైం పడతది. అంటే వారి శక్తి స్థాయిని బట్టి ఉంటుంది. కొంతమందికి ఏందంటే వారిలో హై ఎనర్జీ ఉంటుంది. ఏముంటుందండి? వాళ్ళలో హై ఎనర్జీ ఉంటుంది. వారిలో హై ఎనర్జీ ఉండడం వల్ల వాళ్ళకి అఫర్మేషన్స్ చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంటాయి. ఒకవేళ వాళ్ళలో గనక లో ఎనర్జీ ఉంటే ఏమవుతాయి? డిలే అయిపోతాయి. సో, మీరు గనక అఫర్మేషన్స్ పలికేటప్పుడు మాత్రం గుర్తుంచుకోండి కొన్ని బాడీ లాంగ్వేజ్ కొన్ని నియమాలుంటాయి. ఫస్ట్ ఫిజికల్ బాడీ చాలా ఎనర్జిటిక్‌గా ఉండాలి. అఫర్మేషన్ అంటే చాలా మంది ఏమంటారంటే రాసేసుకుంటే అయిపోద్ది అనుకుంటారు. లేదండి రాసేసుకుంటే రిజల్ట్స్ రావు. మీ యొక్క బాడీ ఫిజియాలజీ ఎలా ఉండాలి? చాలా ఎనర్జిటిక్‌గా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా ఎనర్జిటిక్‌గా ఉండాలి. ఫేస్ అనేది చాలా స్మైలింగ్‌గా ఉండాలి. అంతేగాని సీరియస్‌గా మీరు ఫేస్ పెట్టి అఫర్మేషన్ రాస్తే అఫర్మేషన్స్ ఫలించవు. కొంచెం ఉంటాయి. వీటన్నిటి గురించి ఇంకా నేను క్లాసెస్‌లో అయితే డీటెయిల్‌గా చెప్పడానికి నాకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే క్లాస్‌లో నాకు ఎక్కువ సమయం ఉంటుంది మీకు చెప్పడానికి. సో, ఇలాంటి నియమాలు కొన్ని మనం పాటించాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనసు కూడా ఎలా ఉండాలంటే చాలా ప్రశాంతంగా ఉండాలి. మనసంతా గజిబిజిగా ఉండి అఫర్మేషన్ రాస్తే మీరు ఏదో ఆలోచించుకుంటూ రాయడం వల్ల అఫర్మేషన్ అనేది పనిచేయదు. నెక్స్ట్ లోపల హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ ఉండాలి. ఎప్పుడైతే పీపీహెచ్ అంటే పీ అంటే పీస్‌ఫుల్ మైండ్, నెక్స్ట్ పీ అంటే పాజిటివ్ థాట్స్, నెక్స్ట్ హెచ్ అంటే హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్. పీపీహెచ్ ఎవరైతే ఇలా పీపీహెచ్ రూల్ ని పాటిస్తారో అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయండి పనిచేస్తది.